ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే వారమే మొదలు కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ భారత్ మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన టీమిండియా దుబాయ్కు బయలుదేరింది. అభిమానులు భారీగా తరలివచ్చిన వేళ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఎడారి దేశానికి పయనమైంది. కప్పుతో తిరిగి రావాలంటూ ఫ్యాన్స్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. భారత్ తన తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. తరువాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తోనూ, మార్చి 2న న్యూజిలాండ్తోనూ ఆడుతోంది. అయితే మెగా టోర్నీకి ముందు రోహిత్ శర్మ వార్మప్ మ్యాచ్ ఆడడం లేదు. బిజీ షెడ్యూల్ దృష్ట్యా బీసీసీఐ వార్మప్ మ్యాచ్లకు నో చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన జట్లన్నీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించిన 3 జట్లతో వార్మప్ మ్యాచ్లు ఆడుతున్నారు. 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిచిన టీమిండియా సెమీస్కు చేరుతోంది. మార్చి 4వ తేదీన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. భారత జట్టు సెమీస్కు చేరితే వీటిలో ఏదో ఒక టీంతో సెమీస్లో తలపడనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. టీమిండియా సెమీఫైనల్, ఫైనల్ వరకు వెళ్తే ఆ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరుగుతాయి. టీమిండియా గ్రూప్ మ్యాచ్లన్నీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే స్వదేశంలో ఇంగ్లాండ్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్లోకి రావడం ప్లస్ పాయింట్. వైఫల్యాల బాటలో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టచ్లోకి వచ్చారు. అలాగే శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉండడం అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా చెలరేగితే మనకి తిరుగుండదు. బౌలింగ్ కాంబినేషన్లో బూమ్రా లేకపోవడం లోటే. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన బూమ్రా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 32 వికెట్లతో సత్తా చాటాడు. జట్టు మొత్తం విఫలమైన ఒక్కడే సంచలన ప్రదర్శన కనబరిచాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్ విజయంలోనూ బూమ్రా కీలక పాత్ర పోషించాడు. బూమ్రా లేకున్నా యువ పేసర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అంచనాలకు తగ్గట్టు రాణిస్తారని టీమ్ మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్గా ఉంది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా కీలకమే. అటు దుబాయ్ పిచ్లు స్లో బౌలింగ్కు అనుకూలిస్తాయన్న అంచనాల నేపథ్యంలో జట్టు ఎంపికలో స్పిన్నర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా 5 స్పిన్నర్లను ఎంపిక చేశారు. తుది జట్టులో కనీసం 3 స్పిన్నర్లతో ఆడే అవకాశాలున్నాయి. చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఈసారి కప్పు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.